లైఫ్లో మీరు చాలా చేశానంటున్నారు, పోర్టులు కట్టానంటున్నారు, ఎడ్యుకేషన్ అంటున్నారు, వైద్యం అంటున్నారు. ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయారు? మరి నేను చెప్పినంతగా పబ్లిక్ మీటింగ్లలో బహుశా ఎవరు చెప్పారు? ఎలక్షన్లో చెప్పారు, అంతకుముందు సంగతి. ఎలక్షన్లో ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో చెప్పాను. చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే, ఆంధ్ర రాష్ట్రంలో గోబెల్స్ సిద్ధాంతం. ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా. ఎందుకు వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? నేను గొడవ పెట్టుకునేది కాదు. దే ఆర్ తెలుగుదేశం పార్టీ బ్లడ్. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫుడ్ సోల్జర్స్. వాళ్ళే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశమే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది వీళ్ళందరితో పంచుకుంటాడు. దట్ ఈస్ దేర్ రిలేషన్షిప్. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఏ అభివృద్ధిని వాళ్ళు చూపించరు. చూపించేది నెగిటివ్గా చూపిస్తారు. సో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెప్తాం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ 4 సార్లు చెప్తాం, 4 సార్లు కనిపిస్తుంది. అంటే 4:1తో మనం యుద్ధం చేస్తాం. సో ఈ రకంగా మనం చేసేది ఏదైనా కూడా నెగిటివ్గానే చూపిస్తారు, జరిగేది జరగనట్టుగా చూపిస్తారు.